కొంతమంది హీరోయిన్లకి జనాల్లో సూపర్ డూపర్ క్రేజ్ ఉంటుంది. సోషల్ మీడియాలో వాళ్ళు యమాగా హల్చల్ చేస్తుంటారు. కానీ సినిమా ఇండస్ట్రీలో మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు పడదు. ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్నట్టుంటుంది సిచ్యువేషన్. ఆ మధ్య యమ క్రేజ్తో దూసుకొచ్చిన అనన్యతో పాటు రీసెంట్గా ఫెయిల్యూర్స్ చూసిన మాళవిక వరకు చాలా మందిది ఇదే సిచ్యువేషన్. అనన్య పాండే లైగర్తో సౌత్లోకి వచ్చినప్పుడు సూపర్ డూపర్ టాలెంటెడ్ గర్ల్ ఇండస్ట్రీకి దొరికినట్టే అనుకున్నారు. ప్రమోషన్స్లో ఆమె చురుకుదనం చూసి హీరోయిన్ అంటే ఇలా యాక్టివ్గా ఉండాలని మెచ్చుకున్నారు. కానీ తీరా సినిమా బాక్సాఫీస్ రిజల్ట్ చూశాక ఆమెని అప్రోచ్ అయిన వారే లేరు. రీసెంట్గా మాళవిక మోహనన్ పరిస్థితి కూడా అదే. తంగలాన్తో మాళవిక మరో రేంజ్కి వెళ్తుంది అనుకున్నారు. మాళవికకు మన దగ్గర రాజాసాబ్ ఉంది. ఈ సినిమా రిజల్ట్ని బట్టే ఆమె టాలీవుడ్లో ఏ మేరకు అవకాశాలు అందిపుచ్చుకుంటారో చూడాలి. డార్లింగ్ మూవీ మీద జస్ట్ మాళవిక మోహనన్ మాత్రమే కాదు, నిధి అగర్వాల్ కూడా చాలా హోప్స్ పెట్టుకున్నారు. ఈ స్మార్ట్ శంకర్ తర్వాత వరుస అవకాశాలొచ్చాయి నిధికి. కాకపోతే ప్రాజెక్టులు డిలే అవుతూ ఉండడంతో నెక్స్ట్ మూవ్లో స్పీడ్ కనిపించలేదు. రాజాసాబ్తో పాటుగా హరిహర వీరమల్లు కోసం కూడా వెయిట్ చేస్తోంది నిధి అగర్వాల్. పవర్ స్టార్ పక్కన కనిపించినప్పుడు థియేటర్లో తనని తాను చూసుకోవాలి అన్నది ఆమె బిగ్గెస్ట్ డ్రీమ్ అంటారు నిధి అగర్వాల్. సేమ్ ఈ సీన్ కోసమే తాను కూడా వెయిటింగ్ అంటున్నారు నోరా ఫతేహి. రీసెంట్గా మట్కాలో వరుణ్ పక్కన కనిపించిన నోరా పవర్ స్టార్ మూవీ కోసం కూడా చాలా ఈగర్గా ఎదురు చూస్తున్నాను అని చెప్తున్నారు. ఈ స్మార్ట్ శంకర్ మూవీ క్రేజ్ ని నిధి అగర్వాల్ మాత్రమే కాదు, నభా నటేష్ కూడా క్యాష్ చేసుకోలేకపోయారు. ఆ మధ్య యాక్సిడెంట్ కావడంతో కొన్నాళ్ల పాటు ఇండస్ట్రీకి దూరమయ్యారు నభా. ఇప్పుడు కమ్బ్యాక్ లో కొన్ని సినిమాల్లో నటిస్తున్నారు. అందులో నిఖిల్ స్వయంభూ మీద గట్టిగానే హోప్స్ ఉన్నాయంటున్నారు ఈ బ్యూటీ. సో సెట్స్ మీదున్న సినిమాలు మన హీరోయిన్లకు ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాయో లెట్స్ వెయిట్ అండ్ సీ.